కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ అంతోంది. రెండో ప్రాధాన్యత ఓట్లతోటి అంజిరెడ్డి గెలుపొందారు. కాసేపట్లో దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడబోతోంది. సగం తెలంగాణలో పట్టు సాధించింది బీజేపీ. 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ప్రభావం కనిపించింది. 13 జిల్లాలు, 217 మండలాల్లో బీజేపీ హవా కొనసాగింది. కరీంనగర్ ఎమ్మెల్సీ విజయంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బీజేపీ ఇప్పుడు విజయోత్సాహంలో ఉంది. కరీంనగర్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సంపత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, ఓవర్ టు యు. ఓకే, 2 ఎమ్మెల్సీ వరుస విజయాలతో బీజేపీలో ఒక జోస్ నింపినట్టయితే కనబడుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీది పైచేయిగా చెప్పుకోవచ్చు. 42 అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ పాగా వేసినట్టు మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇప్పటికే 4 ఎంపీలు విజయం సాధించారు, 7 ఎమ్మెల్యేలు కూడా విజయం సాధించారు. అంటే మొత్తానికి ఉత్తర తెలంగాణలో బీజేపీ పైచేయి. ముఖ్యంగా ఈ 4 ఉమ్మడి జిల్లాలో భారీగా ఓట్లు పడ్డాయి. అంతేకాకుండా అంజిరెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో ఒక బీజేపీలో జోస్ కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యం కూడా ఈ విజయం సాధించినట్టు కూడా పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే గ్రాడ్యుయేట్లో బీజేపీ గెలిచిందో మొత్తం ఉత్తర తెలంగాణ రాజకీయాల సమూలంగా మారిపోతాయి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీది పైచే ఉన్నది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీది పైచే ఉండే అవకాశం ఉంటుంది. ఇటు అధికార పార్టీతో పాటు మరో విపక్షమైన బీఆర్ఎస్ కూడా ఈ విజయం పైన విశ్లేషణ చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి ఉత్తర తెలంగాణ మొత్తం కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసినట్టు తెలుస్తుంది. మొన్న టీచర్స్ ఎమ్మెల్సీలో ఘన విజయం సాధించింది. అదేవిధంగా గ్రాడ్యుయేట్లో కూడా మరోసారి ఘన విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు కూడా నిర్వహించుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రిజల్ట్ రాబో సాధారణమైన ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా 2028లో అంటే ఇక్కడ 42 స్థానాలు ఉంటే ఖచ్చితంగా మెజార్టీ సాధిస్తే అధికారం మాదే అంటూ కూడా ధీమా కనబడుతుంది బీజేపీ నేతలు. మొత్తానికైతే ఒకేసారి బీజేపీలో జోస్ అయితే స్పష్టంగా కనబడుతుంది ఉత్తర తెలంగాణ జిల్లాలో. రైట్ సంపత్.